తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఇంకో మాట దిగజారి మాట్లాడిండు. 1000 ఓట్లతో గెలిచిన నువ్వు మాట్లాడతావా అని అన్నాడు. పోయి మీ కేటీఆర్ అడుగు, ప్రజాస్వామ్యం అర్థమైందో చదువుకో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏం చెప్తుందో ఒకసారి పుస్తకం తెలిసి చదువుకో. ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో కూడా రాజ్యాంగం దొరుకుతుంది, తెలిసి చదువుకో. ఒక్క ఓటుతోటి గెలిచినట్టే. ఇది భారత రాజ్యాంగం రఘునందన్ రావు చంద్రశేఖర్ రావు చెప్పలేదు. కల్వకుంట్ల రాజ్యాంగంలో 1000 ఓట్లతో గెలిస్తే ఓడిపోయినట్టేమో నాకు తెలియదు. మరి గట్లుంటే సిరిసిల్ల పోయి మీ యువరాజును అడుగు. 2009లో కేటీఆర్ అనేటోడు ప్రజలు ఓట్లేస్తే ఓడిపోయిండు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోటి 173 ఓట్లతోటి గెలిచినోడు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల నియోజకవర్గంతో. 2009లో కేటీఆర్ మెజారిటీ 173 ఓట్లు. జనం తిరస్కరిస్తే ఉద్యోగస్తుల దయాదాక్షిణ్యాలతోటి పోస్టల్ బ్యాలెట్ లో 173 ఓట్లతోటి గెలిచిండు కేటీఆర్. మరి కేటీఆర్ని ఎమ్మెల్యే అనవా, మంత్రి అనవా? 173 ఓట్లతోటి గెలిచిండు కాబట్టి గౌరవించాలని చెప్తావా? ఇదేనా నీ సంస్కారం? డెవలప్మెంట్ మీద మేము మాట్లాడితే వ్యక్తిగత విమర్శలకు దిగుతా ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నీతో పాటు కలిసి నువ్వు వరంగల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు 12 సంవత్సరాల మెదక్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఒక సహచరునిగా నీకు హితవు పలుకుతా ఉన్నా. వ్యక్తిగత దూషణలు డెమోక్రసీకి అందాన్ని అయ్యి ఆదర్శాన్ని అయ్యి వేసి నేను అడిగిన కదా, నెక్కొండలో పిఎస్సి 30 పడకల దవాఖాన ఎన్ని రోజులలో ఎత్తావో చెప్పు. నేనే వచ్చి మా నెక్కొండలో నీకు దండేసి దండం పెట్టిపోతా, దవాఖాన ఓపెన్ చేసి దవాఖానలు ఇస్తే దాని గురించి చర్చించుకుందాం. బిల్డింగ్ కట్టి మా దుబ్బాకలో 30 పడకల ఆసుపత్రి, నేను 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేసిన. నీకంటే ఏడాది వెనుక గెలిచినాక కూడా. మరి నీకెందుకు రాలేదన్నా 100 పడకల దవాఖాన? దాని మీద చర్చ పెట్టుకుందాం. అంతేగాని వ్యక్తిగత విమర్శలకు దిగడం అనేది, నాకంటే ఏడాది ముందు గెలిచినాం కాబట్టి సుదర్శన్ అన్న, అది సభ్యత సంస్కారం కాదేమో ఒక్కసారి ఆలోచించమని గౌరవ నర్సంపేట శాసనసభ్యులు గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఎందుకు గుర్తు చేసినా, నువ్వు వరంగల్ జిల్లా అధ్యక్షునివి, నేను మెదక్ జిల్లా అధ్యక్షుడిని, నేనే మాట చెప్తున్నా అంటే, అన్న నువ్వు నేను ఇద్దరం ఒకటే నినాదం ఇచ్చినాం, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పి వచ్చిన వాళ్ళం. అందుకని ఏమైనా పిచ్చి పనులు చేస్తే రఘునందన్ కూడా అదే చేస్తాడనేది గుర్తుంచుకోమని చెప్పి గౌరవ శాసనసభ్యుల గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.